రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం, పల్నాడు, రవిశంకర్ రెడ్డి, అయితే చిత్తూరు అనంతరం ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుని బదిలీ చేసింది. అలాగే ముగ్గురు ఐఏఎస్లు, 5గురు ఎస్పీలైన చర్యలు తీసుకుంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఇటు ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇటు ఐఏఎస్లు, 3 ఐఏఎస్ల మీద అట్లాగే 6 ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవచ్చు. చాలా అనేక చోట్ల ఈ ఐపీఎస్ల మీద కానీ ఐఏఎస్లు కానీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. అట్లాగే చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎస్పీ ఎవరైతే ఉన్నారో పి పరమేశ్వర రెడ్డిని కూడా బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఎలక్షన్ కి కొద్ది రోజుల ముందు ఇటు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న పరమేశ్వర రెడ్డిని ఇటు ఎవరైతే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గట్టిగా ఒత్తిడి చేయడంతో ఇటు అధికార ప్రభుత్వం ఏదైతుందో వైసీపీ ప్రభుత్వం ఇటు చిత్తూరు ఎస్పీగా ఉన్న పరమేశ్వర రెడ్డిని ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీగా మార్చిన పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మొదటి నుంచి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ మొదటి నుంచి కావాలని చెప్పి ఇట్లా మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో వీళ్ళు వన్ సైడ్ గా చేస్తారని చెప్పి మొదటి నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఈ జరిగిన ప్రకాశం జిల్లాలో జరిగిన ఏదైతే టీడీపీ ఇతరుల సంఘాలని పక్కన ఉన్న పల్లెటూరు గ్రామంలో ఏదైతే టీడీపీ సంబంధించిన నాయకుడి మీద ఏదైతే పల్నాడు జిల్లాలో ఎక్కడైతే జరిగిందో ఇటు ప్రధానమంత్రి సభకు వెళ్ళిన కారణం మీద ఇటు టీడీపీ చెందిన వ్యక్తి మీద ఇటు వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో అయితే ఆయన 2 రోజులు హైదరాబాద్ ఎమర్జెన్సీ కేర్ లో ఉండి కూడా అక్కడ మృతి చెందిన పరిస్థితి ఉంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఇటు టీడీపీ నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు అందరూ కలిపి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు ఆ విధంగా చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ పట్టింది. ఈ రోజు చూసుకుంటే ఇటు 6 రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 3 ఐఏఎస్లతో పాటు ఇటు ప్రకాశం జిల్లా గమనించిన పరమేశ్వర రెడ్డితో పాటు మరో 5 ఐపీఎస్ల మీద ఎన్నికల సంఘం బదిలీ ఉత్తర్వులు అయితే ఇచ్చిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్. రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం నుంచి పరమేశ్వర్, పల్నాడు నుంచి రవిశంకర్ రెడ్డి, చిత్తూరు నుంచి జాషువా, అనంతపురం నుంచి అన్బురాజన్, నెల్లూరు నుంచి తిరుమలేశ్వర్ ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుని బదిలీ చేసింది. అలాగే 3 ఐఏఎస్లు, 5గురు ఎస్పీలపైన చర్యలు తీసుకుంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. సంజన, ఏదైతే మరి ఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు వేసిందని చెప్పుకోవచ్చు. ఇటీవల మనం ఇది ఊహించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఐపీఎస్లు చేస్తున్నటువంటి వ్యవహారాలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఫిర్యాదు మేరకు కూడా దీనిపైన గతంలో కూడా మరి దీనిపైన ఒక నివేదిక పంపించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఐపీఎస్ల పైన వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తం డీజీపీ కార్యాలయానికి కూడా బదిలీ చేస్తూ కూడా ఈ రోజు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల పల్నాడులో జరిగినటువంటి ఏదైతే మోడీ సభలో పాల్గొన్నటువంటి దేశ ప్రధాని పాల్గొన్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని పాల్గొన్నటువంటి
నేపథ్యంలో ఖచ్చితంగా భద్రతా లోపాలు అక్కడ కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం దానిపైన ఒక వివరణ అయితే కోరింది. ఏదైతే చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా పల్నాడుకు సంబంధించి మొత్తం 5గురికి సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలి, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన నివేదిక ఇవ్వాలని చెప్పడంతో కూడా ఈ నివేదిక అందిన వెంటనే కూడా మరి ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ పై వేటు వేస్తూ కూడా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు జిల్లా కలెక్టర్లు కానీ అటు ఎస్పీలు కూడా చాలా ఎన్నికల కోడ్ అమలు అయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక దిశానిర్దేశాన్ని ఆఫీసర్స్ కి సిఫార్సు చేసింది. ఏదైతే మరి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యవహారం కానీ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి విషయాలపైన పూర్తిగా కూడా వీడియో కాల్లో ప్రతి ఆఫీసర్ కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితులు. అయితే అనంతపురం సంబంధించి కానీ అటు కృష్ణా జిల్లాకు సంబంధించి కానీ అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి అటు పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లకు సంబంధించి కూడా పనితీరు పైన చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఇప్పటికే టీడీపీ పలుమార్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఇక ఈ నేపథ్యంలోనే వారిపైన ఆ నివేదిక అందిన వెంటనే కూడా ఈ రోజు వేటు వేస్తూ కూడా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఎస్పీ పైన పల్నాడు ఎస్పీ రవిశంకర్ పైన అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ వచ్చినటువంటి నేపథ్యంలో పల్నాడులో జరిగినటువంటి సభలో చాలా గందరగోళ పరిస్థితి అయితే కనపడింది. సౌండ్ సిస్టమ్ కానీ భద్రత వైఫల్యాలు కానీ అన్ని కూడా అటు కేంద్రానికి సంబంధించినటువంటి కమాండర్స్ కూడా ఎప్పటికప్పుడు గమనించినటువంటి పరిస్థితి. కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ సభలో జరిగినటువంటి వైఫల్యాలు పూర్తిగా కూడా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ బాధ్యత వహించాలంటూ కూడా ఇక్కడ నుంచి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలలో విధుల్లో ఖచ్చితంగా పాల్గొనే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికే ఈ చిత్తూరుకు సంబంధించి కానీ అటు అనంతపురం సంబంధించి పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీలు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు విధులకి హాజరు కాకూడదని కూడా ఇప్పటికే వీఆర్ కి పంపించినటువంటి నేపథ్యంలో వీరిని రాబోయే రోజుల్లో ఎక్కడికైనా మారుస్తారా లేదా వీఆర్ కే పరిమితం అవుతారని కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులకి ఎప్పటికప్పుడు కూడా వీడియో కాల్ ద్వారా కూడా ఎన్నికల పరిస్థితుల పైన, ఎందుకంటే సమయం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా అటు ఫిర్యాదులు అందుకుంటుంది. ఏదైతే మరి మెయిల్లో ఎప్పటికప్పుడు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఫిర్యాదుల పైన డిస్కస్ చేయడమే కాకుండా వాటిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏ స్థాయి వ్యక్తి అయినా, కింద స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తికైనా కానీ ఎన్నికల విధుల్లో సరైన పాటించకపోతే ఖచ్చితంగా వేటు వేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూసాం ఐఏఎస్ ని బదిలీ చేస్తూ అదేవిధంగా సస్పెండ్ చేస్తూ కూడా మరి తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూసాం. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీని అటు బదిలీ చేయడం పట్ల అటు టీడీపీ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం పైన ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఏర్పడాల్సినటువంటి నేపథ్యంలోనూ ఆదర్శగానే సంఘం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 7 విడతల్లో ఎన్నికల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎన్నికల పైన పూర్తిగా కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.